జనసేనాని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్నది జన సైనికుల ఆలోచన. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నది తెలుగుదేశం ఆలోచన. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఎంతవరకు సక్సెస్ అయ్యారంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అనే పేరుని మాత్రం ఇప్పుడు అనౌన్స్ చేయరు, ఎన్నికల తర్వాత తేల్చుకుంటాం అన్నటువంటి. ఈయనకి ఇచ్చే సీట్లను బట్టి ఉంటుంది. ఈయనకు 25 సీట్లు ఇస్తే అందులో 25కి 25 గెలిచిన ముఖ్యమంత్రి ఇస్తారా అక్కడ అంటే సహజంగా జరగదు. ఎందుకంటే మిగతా 150 సీట్లలో వాళ్ళు 100 గెలుచుకుంటే కనుక అప్పుడు వాళ్ళకే అవకాశం ఉంటుంది కదా, ఎక్కువ మంది ఉన్నటువంటి సందర్భంలో. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ తోడు అవసరం కాబట్టి ఒక అడుగు వెనక్కి తగ్గి, అది కూడా పవన్ కళ్యాణ్ పేరు లేకపోతే అక్కడ జనం పెద్దగా రారన్నటువంటి ఉద్దేశంతో ఏదైతే విజయనగర ఇప్పుడు భోగాపురం దగ్గర జరుగుతున్నటువంటి సభకి, లోకేష్ సభకి పవన్ కళ్యాణ్ని కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు వెళ్ళి ఇంటికి వెళ్ళి పిలవడం కానీ, ఆ తర్వాత వస్తారని ముందైతే రారని చెప్పారు, ఆ తర్వాత వస్తున్నారనడానికి కారణం అదే అయింది. అయితే ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు సాధారణంగా మొన్ననే పవన్ కళ్యాణ్ తన వాళ్ళని మాత్రం పదే పదే కన్విన్స్ చేస్తున్నారు. తెలుగుదేశం చెప్పినట్టు నడుచుకోండి, తెలుగుదేశానికి వ్యతిరేకంగా వెళ్తే కనుక మిమ్మల్ని వైసీపీ కోవట్లని స్టాంప్ వేస్తానని చెప్తున్నారు. మనం తెలుగుదేశం వెనక నడవట్లేదు, తెలుగుదేశంతో కలిసి నడుస్తున్నాం, మనతో తెలుగుదేశం కలిసి నడుస్తుంది అని చెప్తున్నారు. సాధారణంగా హీరో హీరోయిన్ సినిమాల్లో ఇద్దరిని కలిపి అడ్వర్టైజ్ చేస్తారు. హీరో హీరోయిన్లది చిన్న పోర్షన్లు వేసి అందులో ఉన్నటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టు ఫుటో ఏమన్నా ఫ్రంట్ పెద్దదేస్తారా? సునీల్నో లేకపోతే ఏ ఇతరత్ర క్యారెక్టర్ ప్రకాష్ రాజునో పెద్ద పొజిషన్ వేస్తారా? కాదు కదా, హీరోలకే హై ప్రయారిటీ ఉంటుంది కదా. ఇప్పుడు వాస్తవంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, నెక్స్ట్ ఇటు పక్కన పవన్ కళ్యాణ్ జనసేన అధినేత, ఇద్దరు కలవాలనుకున్నప్పుడు, లేదా లోకేష్ పాదయాత్ర కాబట్టి ఆయనకి వాల్యూ ఇవ్వాలనుకున్నప్పుడు, లేదా బాలయ్యకి వాల్యూ ఇవ్వాలనుకున్నప్పుడు నలుగురిని ఒకే ఫేజ్ స్క్రీన్ పెడతారు సాధారణంగా. కానీ సైడ్ యాక్టర్ల కింద వీళ్ళిద్దరిని పెట్టినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇది ఇచ్చింది మనం కాదు, ఇది దాన్ని మళ్ళీ ఏమన్నా కోవర్ట్ అంటూ ముద్రలేస్తారేమో. కానీ అసలు పాయింట్ చూడండి, ఈ అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు సమప్రాధాన్యమైందా సహప్రాధాన్యమైందా? సమప్రాధాన్యం అంటే నలుగురు ఫేసు ఒకటే రేంజ్లో పెట్టడం. ఇప్పుడు ఇందులో హీరోలు ఎవరు? చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలయ్య, పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సైడ్ యాక్టర్ల కింద అవ్వలేదా? బట్ ఇది ఈ మాట అంటే కూడా కోవర్ట్ అవ్వచ్చునేమో. ఎందుకంటే మనం చెప్పే నిజాన్ని అంగీకరించలేనప్పుడు బూతులు తిట్టడం, లేదంటే ఎదుటి వాళ్ళు అమ్ముడుపోయారనేటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేయడం అలవాటు ఉన్నటువంటి సరికొత్త సమాజంలోకి వెళ్తున్నాం కాబట్టి ఏమైనా జరగచ్చు.